హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్ మీకు తీసుకెళ్తాను. సో ఫ్రైడే రోజు క్లియర్లీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్ అనాలిసిస్ చేశాను, లైవ్ మార్కెట్ అప్డేట్స్ కూడా ఇచ్చాను. సో మార్కెట్ ఈ పాయింట్ నుంచి మార్కెట్లో రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇక్కడ ఏదైతే వీడియో చేశానో ఇక్కడ 9:59కి సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను రీజన్. సో ఇక్కడ దానికన్నా ముందే మీకు ఇక్కడ వ్యూ కూడా చెప్పాను. సో మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్ బేరిష్ ఉందని చెప్పి 9:50కి. సో ఇక్కడ ఏదైతే అనాలిసిస్ మనం ఎక్స్పెక్ట్ చేసామో, సో ఏదైతే లాజిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేశానో అది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎవ్రీ టైం అది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఇంకా కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వకుంటే కనుక లైవ్ అప్డేట్ కోసం అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్లో చూసాం మనం చాలా బిగ్ ఫాల్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఇది మార్కెట్ ఇంకా కంటిన్యూ చేస్తుందా లేదా అనేది మనం వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన అనాలిసిస్ చేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన అనాలిసిస్ చేస్తాం కాబట్టి సో సండే రోజు ఏదైతే వీడియో ఉంటుందో కొద్దిగా వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పేషెన్స్గా చూడండి, ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ నేను నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ వచ్చేసి మనం చూసినట్టయితే 1.5% దగ్గరగా ఫ్రైడే రోజు ఫాలో అయింది. అండ్ సెన్సెక్స్ కూడా 1.5%, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 1.5%. ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఫస్ట్ నిఫ్టీ, సో మేజర్గా మనం చూసేది నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 మీరు అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ ఇక్కడ నుంచి సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనం చూసినట్టయితే మార్కెట్ ఫస్ట్ ఫాలో అయింది, ఫస్ట్ ఫేజ్. దాని తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళింది. ఇది ఒక రిట్రేస్మెంట్. సో ఇది ఒక రిట్రేస్మెంట్. లాస్ట్ అనాలిసిస్లో కూడా మాట్లాడుకుందాం. మార్కెట్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ మార్కెట్ 24,800 or 25,000 లెవెల్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇది ఒక రిట్రేస్మెంట్ అని కూడా లాస్ట్ మనం ఏదైతే వీడియో చేస్తుందో దాంట్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం మార్కెట్ చూసినట్టయితే ఈ క్యాండిల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ లాస్ట్ 3 వీక్స్ లోస్ బ్రేక్ చేసేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసేసింది. స్ట్రాంగ్లీ బేరిష్ అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి క్లియర్లీ, మార్కెట్ కమ్మింగ్ డేస్లో ఇంకా ఫర్దర్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఇక్కడ మనకి లాస్ట్ 3 వీక్స్ లోస్ బ్రేక్ చేసింది అంటే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి, అండ్ ఇక్కడ నుంచి మీరు పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 4 వీక్స్ పడితే మార్కెట్లో కిందికి రావడానికి మాత్రం జస్ట్ 1 వీక్లో వచ్చేసింది. ఈ 3 వీక్స్లో ఓన్లీ 1 వీక్లో మార్కెట్ బ్రేక్ చేసిందంటే ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న సపోర్ట్ ఈ సపోర్ట్ లెవెలే. సో ఏదైతే మనకి ఈ సపోర్ట్ ఉందో ఇక్కడ మనకి 23,400 or 500 సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి. మార్కెట్ ఇక్కడ కూడా ఏదైతే జూన్ క్యాండిల్ ఉంది మనకి ఎలక్షన్స్ టైంలో ఉన్న హై ఉంది కదా, ఆ క్యాండిల్ హై ఉంది, ఆల్మోస్ట్ అది సపోర్ట్లోకి యాక్ట్ చేస్తుంది. ఒకవేళ సపోర్ట్లోకి యాక్ట్ చేసింది అనుకోండి, నెక్స్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. యాజ్ ఆఫ్ నో ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఉందో అది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ వీక్ లో వచ్చేసి 23,400 or 23,000 లెవెల్, రౌండ్ ఫిగర్ మార్క్ చేసుకుందాం, 23,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇది బ్రేక్ చేస్తే కమింగ్ డేస్లో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి ఇక్కడ ప్యాటర్న్ కనిపిస్తుందో అది మనకి బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఇంకా ఫర్దర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా. సో నిఫ్టీ అయితే క్లియర్లీ మనకి 3 వీక్స్ లో బ్రేక్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది, ఇంకా డౌన్ సైడ్ నేను వస్తున్నా అని చెప్పి ఇదైతే క్లియర్లీ మనకి కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ అనాలిసిస్లో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్లీ చెప్పాను, ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు మార్కెట్ అనేది, ఇది హెడ్ అండ్ ఇది షోల్డర్, ఇది కన్ఫర్మ్ కావాలని చెప్పాను, కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇది కూడా ఒక సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇంకా కొద్దిగా ఫాలో అవ్వచ్చు సపోర్ట్స్ దగ్గర రీచ్ అవ్వాలంటే. ఇక్కడ ఆల్మోస్ట్ 50,759 ఉంది. సో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ అంటే ఇక్కడ ఇంకొక 400 to 500 పాయింట్స్ ఫాలో అయిన తర్వాత ఈ పాయింట్లో
మళ్ళీ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ ఒక సపోర్ట్ ఉంది. అది లెవెల్స్ దగ్గర మార్కెట్ కొద్దిగా హోల్డ్ చేసి స్లైట్లీ బౌన్స్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ 3 వీక్స్ లోస్ బ్రేక్ చేసింది. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని కూడా ఫిల్ చేసేసింది. ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి 3 వీక్స్ పడితే మార్కెట్ రావడానికి మాత్రం 1 వీక్ పట్టింది, సో డౌన్ సైడ్ రావడానికి. సో ఇక్కడ మనకి క్లియర్ మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్ చేసింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీలో, సో ఇంకా ఫర్దర్ బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 50,000 లెవెల్. ఒకవేళ మార్కెట్ 50,000 కిందికి వచ్చింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ ట్రెండ్ ఇక్కడ నుంచి మీరు డ్రా చేసినా సరే ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు డ్రా చేస్తే ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. ఇక్కడ నుంచి ఆ బ్రేక్ చేసినట్టు మార్కెట్ ఆ 50,000 కిందికి వస్తే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వస్తే, సో సెన్సెక్స్ చార్ట్కి వస్తే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో సెన్సెక్స్ చార్ట్ వీక్లీ చార్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ వీక్లీ చార్ట్లో కూడా 3 వీక్స్ లోస్ బ్రేక్ చేసింది. యాజ్ ఆఫ్ నో ఈ దగ్గరలో సపోర్ట్ ఉంది, ఈ పాయింట్ సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈ లెవెల్లో కూడా మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్లోకి యాక్ట్ చేస్తుంది ఈ పాయింట్. సో మార్కెట్ ఈ వీక్ కొద్దిగా స్లైట్లీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ చేయొచ్చు. బౌన్స్ చేసినప్పుడు అందరూ మళ్ళీ బులిష్ అయిపోతుంది మార్కెట్ అనుకోకండి. డైలీ టైం ఫ్రేమ్లో చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ క్యాండిల్లో 50 to 60% దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అంటే 80,000 లెవెల్ దాకా మళ్ళీ వెళ్ళి రిజెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ లోస్ బ్రేక్ అయిపోతుంది అండ్ డౌన్ సైడ్ ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో కూడా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం బేరిష్ ఉంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చూసుకుందాం. సో ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీది పెడతాను. స్లోగా చెప్తున్నాను బికాస్ క్లియర్లీ మీకు అర్థం కావాలని. సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ చూసాం, బెరిష్ ఉంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వచ్చాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, సో ఇక్కడ మనం అనాలిసిస్ చేసాం. మార్కెట్ ఇక్కడ హైస్ అండ్ లోస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి ఈ మధ్యలో ఎక్కడి నుంచి అయినా ట్రాప్ చేసుకోవచ్చు మార్కెట్ అని చెప్పాం. సో మార్కెట్ 24,000 లోపట్లే మార్కెట్ ఇక్కడ నుంచి ట్రాప్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే లో బ్రేక్ అయిందో కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 23,500 దగ్గరకు వచ్చేసింది. సో నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే రావచ్చు. మార్కెట్ నెక్స్ట్ నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ఇక్కడ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ 23,400 అండ్ 23,200. మోస్ట్లీ అయితే 23,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే నేను ఎల్లో లైన్స్ డ్రా చేసి పెట్టాను, సో ఆ లెవెల్స్ వరకు మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో అంటే ప్రీవియస్ డే ఈ క్యాండిల్ కాకుండా దానికన్నా ముందు క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో అండ్ దాని లో పాయింట్ ఉందో అది రెండు ఇంపార్టెంట్. సో లో ఉందనుకోండి, లో 23,800 లెవెల్. సో మార్కెట్ అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ బేరిష్ ఉన్నాయి, స్టే బేరిష్. మార్కెట్ సైడ్ వేస్ టు బేరిషే ఉన్నాయి. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ లోస్ బ్రేక్ చేస్తుందో ఇంకా ఫర్దర్ రావచ్చు, లేదా ఇక్కడ నుంచి స్లైట్లీ బౌన్స్ చేసి, లేదా మార్కెట్ అనేది స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్స్ మధ్యలో ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్స్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఆపర్చునిటీ మిస్ అయ్యారో వాళ్ళు ఏదైతే మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం వెళ్తుందో ఆ రైస్లో సెల్ చేయడానికి ట్రై చేస్తారు. సో సెల్ ఆన్ రైస్ మోడ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ 23,800 రెసిస్టెన్స్ లెవెల్ అండ్ దానిపైన 24,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. సో మార్కెట్ అనేది సో డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 23,500 లెవెల్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ అయిందనుకో నిఫ్టీ 23,400 అండ్ 23,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా. సో వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ. సో ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీకి వెళ్తాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేస్తే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో చెప్పాను ఇంకా 400 to 500 పాయింట్స్ రావచ్చు మార్కెట్ అని. బికాస్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది. సో ఈ పాయింట్ సపోర్ట్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే డోజీ క్యాండిల్ ఫామ్ చేసిందో ఆ లెవెల్స్ని మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఈవెన్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అది కూడా ఫిల్ చేయకుండానే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. నిఫ్టీలో అయితే
అప్పర్ సైడ్లో వెళ్ళినట్టు వెళ్ళి ఫేక్ బ్రేక్అవుట్ అయింది. బట్ ఇక్కడ ఆ కేసు లేదు. డైరెక్ట్లీ మార్కెట్లో మనం చూసినట్టయితే ఏదైతే ప్రీవియస్ డే లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసి దాని తర్వాత డౌన్ సైడ్ మనకి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు 51,000 లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో 51,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ మార్కెట్ దీని కింద ఉన్నంతసేపు బేరిష్ ఉండొచ్చు అండ్ డౌన్ సైడ్లో ఫర్దర్గా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ టు మార్కెట్ అనేది ఇంకా 500 పాయింట్స్ 400 to 500 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి, స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ మళ్ళీ 51,000 లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ చేయవచ్చు. ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఆపర్చునిటీ. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ ఈ 2 days లో బ్రేక్ చేయాలి అండ్ దాని తర్వాత ఈ గ్యాప్ని రీఫిల్ చేయాలి. గ్యాప్ని రీఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవ్వాలి. సో యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైస్. మార్కెట్ ఇప్పుడు ఇట్లా ఫాలో అయింది, ఇక్కడ నుంచి సపోర్ట్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ 50% 60% పైకి వెళ్ళి అండ్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ మనకు ఒక పీఈ సైడ్లో ఆపర్చునిటీ వస్తుంది. మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే లోస్ ఉన్నాయో రీసెంట్ టైమ్స్ లోస్ అది కూడా బ్రేక్ చేసి ఫాలో అవ్వచ్చు. సో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో అట్లీస్ట్ రిట్రేస్మెంట్ కొంచెం చేసినప్పుడు మళ్ళీ మనకి పీ సైడ్లో ఆపర్చునిటీ వస్తుంది. దాని తర్వాత ఏదైతే ఈ ర్యాలీ ఉందో ఆ ర్యాలీ ఎంతైతే ఉందో అంత ర్యాలీ మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్యాటర్న్స్ అర్థం చేసుకోండి, స్ట్రక్చర్ అర్థం చేసుకొని ట్రేడ్ చేయండి. యాజ్ ఆఫ్ నో బేరిష్ ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. సెన్సెక్స్ కూడా చెప్తున్నాను. సెన్సెక్స్ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే దగ్గరలో సెన్సెక్స్లో సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ రావచ్చు. సో ఇక్కడ నుంచి కొద్దిగా మనకి బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఈ సపోర్ట్స్ లెవెల్స్ వల్ల. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సపోర్ట్స్ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో మీరు చూసినట్టయితే అగైన్ మళ్ళీ మార్కెట్ ఇదే సపోర్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ బయర్స్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా బౌన్స్ చేయడానికి. కొద్దిగా బౌన్స్ చేసి మళ్ళీ ఏదైతే ఇక్కడ మార్కెట్లో లో బ్రేక్ అయిందో ఆ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేయవచ్చు. అంటే 79,000 కానీ ఆర్ 80,000 లెవెల్ నుంచి మళ్ళీ అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఇంట్రాడేలో మాత్రం ఇది నేను చెప్తుంది డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇంట్రాడే ఒక ట్రెండ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్రాడే ట్రెండ్ అనేది మనము ఇంట్రాడేలోనే అనాలిసిస్ చేయాలి. అది ఇంట్రాడేలో మనం ఇక్కడ 15 minutes కానీ 5 minutes కానీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఫస్ట్ మీకు ఒక టిప్ ఏంటంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ వ్యూ ఒకసారి మీకు క్లియర్లీ అర్థమైంది అనుకోండి. సో ఇంట్రాడేలో మీకు క్లియర్ ఉంటారు మీరు మార్కెట్ అనేది ఏ లెవెల్స్లో మార్కెట్లో మనము బయింగ్ చేయాలి, ఏ లెవెల్స్లో మనం సెల్లింగ్ చేయాలి అని చెప్పి. సో సపోజ్ ఇంట్రాడేలో మనకి మార్కెట్ అనేది అప్ సైడ్లో మూవ్ అవుతుంది అనుకోండి. సో మీరు క్విక్లీ అరే మార్కెట్ బుల్లిష్లో ఉంది, వాళ్ళ మొత్తం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, సో నేను కూడా ఈ సైడ్లో ప్లాన్ చేస్తాను అని చెప్పి చేయకుండా ఫస్ట్ మీరు వీక్లీ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో మార్కెట్లో రివర్సల్స్ ఉన్నాయో అది మీరు మార్క్ చేసి పెట్టుకుంటే మార్కెట్ ఒకవేళ ఆ పాయింట్స్కి వచ్చినప్పుడు మీకు మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో ప్లాన్ అనేది దొరుకుతుంది. బ్లైండ్లీ చేయకుండా ఒక ప్రాపర్ అనాలిసిస్తోనే చేయండి. వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్ వీక్లీ బేసిస్ పైన. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్కిప్ చేసేస్తారు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ఇంట్రాడేలోనే ఫోకస్ చేస్తారు. అలా కాదు. సో డైలీ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ మనకి వీక్ అంతా కూడా హెల్ప్ చేస్తుంది ట్రేడ్ చేయడానికి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే పాయింట్కి వద్దాం. ఇప్పుడు మనం చూడండి మార్కెట్ అనేది ఇంట్రాడేలో ఇది 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో మార్కెట్ ఈ పాయింట్స్లో మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగింది. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయ్యింది అండ్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఈ హైస్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ లోస్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి డౌన్ సైడ్ రాలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఈ క్యాండిల్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లో 50 to 60% దగ్గరికి వెళ్ళి అండ్ మళ్ళీ రిజెక్ట్ చేసింది. అండ్ పాజిటివ్ అవ్వాలంటే ఈ క్యాండిల్స్ పైకి వెళ్ళి ఉంటే పాజిటివ్ అవుతుండే. ఇదే క్లియర్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఈ క్యాండిల్స్ ఫామ్ అవ్వక ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇది. సో ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి టెలిగ్రామ్లో. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే ప్యాటర్న్ ఫామ్ చేసి డౌన్ సైడ్లో వచ్చింది. బికాజ్ ఇదంతా కూడా ఆల్రెడీ పాస్ట్ ఎక్స్పీరియన్స్. మార్కెట్ ఏదైతే ఈ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తుందో చాలాసార్లు ఈ ప్యాటర్న్స్ ఫామ్ చేసింది కాబట్టి. సో
అది నేను చెప్పగలిగినాను. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది 23,800 తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫేక్ బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందో, ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ దాని తర్వాత కన్ఫర్మేషన్ అయిపోయింది సెల్లర్స్కి కూడా, ఇంక ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చేసింది. సో రేపు కూడా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చా అంటే, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ మార్క్ చేశారు కనుక కన్సాలిడేషన్ జరిగిన జోన్ ఉంది, ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ అగైన్ 23,800 కానీ 900 కానీ లెవెల్స్ నుంచి మళ్ళీ ట్రాప్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు. ఈ లెవెల్స్లో ఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ లో బ్రేక్ చేసిన తర్వాత కూడా ఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలి ఇంట్రాడేలో ఫర్దర్గా అంటే అట్లీస్ట్ ఈ ఫేక్ బ్రేక్అవుట్ ఉంది కదా, సో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ లెవెల్స్ పైనే పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఈ లెవెల్స్ పైకి వెళ్ళినంతసేపు మార్కెట్లో ఇంట్రాడేలో ఈ లెవెల్స్లో ఉన్నప్పుడు బేరిష్లోనే ఉండండి నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ చూసినట్టయితే 23,600 లెవెల్, సో ఇక్కడ 58,000 ఉంది. అండ్ ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే 1 lakh వచ్చేసి 23,900 అండ్ 23,800 లెవెల్ దగ్గర 83 అండ్ 23,700 దగ్గర 69. సో హ్యూజ్ కాల్ రైటింగ్ మనకి నిఫ్టీలో కాల్ సైడ్ ఎంత ఉందంటే రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ సపోర్ట్ వచ్చేసి 23,500 అండ్ 23,400 200 లెవెల్స్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. ఓకేనా, సో ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. సో క్లియర్లీ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు చూసినా సరే నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఓకేనా, సో గ్లోబల్ మార్కెట్స్ కూడా చూపిస్తాను. సో గ్లోబల్ మార్కెట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్దాం. సో టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ షేర్ చేశాను ఫ్రైడే రోజు. సో గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే గ్లోబలీ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి పాజిటివ్ కనిపిస్తుంది అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ క్లోజింగ్ అయినాయి. బట్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గానైతే గ్లోబలీ యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయినాయి కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ అట్లీస్ట్ కొంచెం పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. మీకు అర్థం కాకుంటే మళ్ళీ చూడండి, క్లియర్గా పాయింట్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకా కూడా లైక్ చేయకుంటే, సబ్స్క్రైబ్ చేయకుంటే చేసేసేయండి, సో దట్ మన ఛానల్ కూడా గ్రో అవుతుంది, దాంతోపాటు మన తెలుగు కమ్యూనిటీకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి. హ్యాపీ సండే.